ఓకే గైస్, ఇంకా దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మోటో వ్లాగింగ్. సో ఇంటి నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయినాం అనమాట. అసలు ఇంటికి వచ్చిందే బండి తీసుకోనికి కాబట్టి తీసుకుపోతా ఉన్నాము. ఐ డోంట్ నో ఇది మైక్ ఎట్లా రికార్డ్ అవుతుందో ఏమో నాకు తెలీదు. కొంచెం దూరం పోయిన తర్వాత పక్కన ఆపుకుని వైడ్ యాంగిల్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని సెట్ చేసుకుందాం అనమాట. సో ఈ హెల్మెట్ ఏంటంటే మనకి కుషన్ కొంచెం ఎక్కువ ఉంది, దవడలు అనకపోతున్నాయి, మాటలు సరిగా వస్తున్నాయో లేదో తెలియదు. మళ్ళీ హోప్ అంతా నీట్గానే వస్తుంది అనుకుంటా ఉండా. మొత్తానికైతే ఇంకా బెంగళూరు బయలుదేరాము. సో దారిలో శివరాం, రాశి కనెక్ట్ అవుతారు మనకి. అంటే అదే రాయచోటి అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు, రాయచోటికి, రాజంపేట నుంచి. గోప్రో కాదు, సారీ, మన డీజే యాక్షన్ కెమెరా సెట్ అవ్వదంతా చూసి మన ఆయన ముందంతా ఏమని లేదు కానీ పొద్దున్నే 30,000 35,000 అయిపోతే కథలు పడుతున్నాడు అని. సో ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా ఈ బండి మా నాన్న వాడుకుంటా ఉన్నాడు ఇంటి దగ్గర. అంటే అప్పుడప్పుడు, లేదంటే అప్పుడప్పుడు ఆయన బండి వాడుకుంటా ఉన్నాడేమో. ఆ బండి అయితే మరి దారుణంగా ఉంది. సో ఈ వీడియోకి అయితే 10K లైక్స్ వచ్చినాయంటే మా నాన్న కొత్త బండి అనమాట. సో ఇంకా ఇది మీ చేతిలోనే ఉంది. అయినా నా వ్యూసే 40-50 పోతాయని, బట్ స్టిల్ తెలియదు కదా. మోటో బ్లాగ్స్ అంటే బాగానే చూస్తారు. అండ్ దిస్ ఈజ్ అఫీషియల్లీ మన ఫస్ట్ మోటో బ్లాగ్. సెటప్ గిటప్ అంతా వేసి ఏంటంటే మన ఇంట్రోవర్డ్స్కి నార్మల్గా మాట్లాడాలంటే కష్టం కదా. సో ఇట్లా హెల్మెట్ వేసుకున్నాం అనుకో, మనం లోపల ఏం మాట్లాడినా ఎవరికి వినపరాదు కాబట్టి మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. సో అది మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇంకా గోప్రో బ్యాటరీ గోప్రో అని వస్తుంది మనకి. గోప్రోలో చూసినట్టు చచ్చిపోతారేమో. డీజే ఓస్మో యాక్షన్ 3 ఇది. సో థ్యాంక్ యూ ఫైజన్ ఫర్ సజెస్టింగ్ దిస్. మా ఫైజన్కి ఒక షౌట్ అవుట్. ఈజ్ ద ఫస్ట్ మోటో వ్లాగర్, లైఫ్ స్టైల్ వ్లాగర్ ఇన్ కమలాపురం. మానిటైజేషన్ అంతా అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ తొందరలో 1 వీడియోలలో ఒక వీడియో వస్తుంది అనమాట, మై ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ అని చెప్పేసి. సో ఆ ఇన్కమ్ మనమే ఎట్టోగొట. నాకు తెలిసి ఈ మాటలు బాగానే వస్తున్నాయి అనుకుంటా ఉండా. మళ్ళా ఏమన్నా అట్లా ఇట్లా అవలేబడి ఎగిరిపోయినాయంటే మాటలు మొదటిగా మోసం వస్తుంది. సో పిల్లకాయలంతా రెడీ అయినారు స్కూల్లో పోనీకి. పిల్లలు ఇంటర్ నాకు తెలిసి ఇంకా ఎగ్జామ్స్ అయిపోతాయి అనుకుంటా. 2-3 డేస్లో 10th స్టార్ట్ అవుతాయి. బెంగళూరులో మనకి వాటర్ క్రైసిస్ ఉన్నాయి. సో వాటర్ ఒకవేళ పెట్టొస్తున్నాడు. బెంగళూరులో వాటర్ క్రైసిస్ ఉన్నాయి మనకి. ఒకవేళ అట్లా కంటిన్యూ అయ్యేసి ఇదంతా కొంచెం కంపెనీ హెడ్స్కి అంతవరకు పోయి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారంటే అంతకంటే ఇంకా బెస్ట్ పని ఇంకొకటి ఉండదు చూసుకోండి. మనం ఎట్లుందో ఒకసారి. ఎంతకైనా రాయల్ ఎన్ఫీల్డ్ అనేది మనకి ఫస్ట్ లవ్ అనమాట. సో నెక్స్ట్ మంత్ మా ఈ బేబీ 2 years పూర్తి చేసుకుంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి 2 years ఓల్డ్. ప్రస్తుతానికి అయితే నేనైతే మొన్న మార్చికి అనుకున్నాను, మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని రివైజ్ చేస్తే అర్థమైంది. డాక్యుమెంట్స్ అంటే అదే గూగుల్ ఫొటోస్లో ఓపెన్ చేస్తే అర్థమైంది April 2nd అన్ని తీసుకునేది. ఉగాదికి తీసుకున్నాము, ఉగాది అప్పుడు. వీడియో ఎట్లా వస్తుందో ఏమో బ్రో, నేనైతే ఫస్ట్ టైము ఎట్టెట్టుందో ఏం కదో ఏం పాడో. రోడ్ అయితే ర్యాంప్ గైస్, రోడ్ అయితే సూపర్ ఉంది. మా కడప కమలాపురం రోడ్డు లిటరల్గా మంచి స్పోర్ట్ బైక్ ఉంటే వాంచుకుంటా పోవచ్చు. మనది క్లాసిక్, మనమంతా ఇది ఏంది కంఫర్ట్ జోన్ మందంతా. మంది లిటరల్గా ఈ బండి ఇదే 120 క్రాస్ కానీ కూడా చచ్చిపోతుంది. 100 క్రాస్ కావాలంటేనే చాలా ఇదిగా ఉంటుంది.
ఇది జస్ట్ కంఫర్టబుల్ గా కొంచెం లాంగ్ రైడ్స్ కి వేసుకోనికి అయితే ఈ బైక్ పనికి వస్తుంది. ఫైనల్ గా ఇంకా ఘాట్ రోడ్ కి అయితే వచ్చేసాం అనమాట. ఘాట్ స్టేషన్ తొందరలో ఘాట్ రోడ్ ఎక్కబోతున్నాము. సో ఈ రోడ్ లో నాకు ఇది సెకండ్ డే అనమాట కంటిన్యూస్ గా. అంటే నిన్న కూడా వచ్చిన్నాము సేమ్ ఈ సైడ్కే. ఇక్కడ గోల్ చెరువు తర్వాత ఒకటి ఊరు వస్తుంది అనమాట. అక్కడ లక్కిరెడ్డి ఆల్మోస్ట్ లక్కిరెడ్డిపల్లి దగ్గర కనుమాటి గంగమ్మ తిరునాళ్ళ అని చెప్పేసి. సో తిరునాళ్ళ అయితే స్టార్ట్ అయింది. ఇంకా తిరునాళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మేము కూడా నేను నా తిరునాళ్ళకి వచ్చేసినాం గాయస్ ఫ్రెండ్స్ని కలిసే దగ్గరికి. ఐ మీన్ రాజంపేట రాయచోటి సర్కిల్. వేర్ ఈస్ దిస్ ఫెలోస్ నేల అన్నారు. ఇంతకీ ఎట్లా ఇచ్చినారు? నేను కూడా ఒకసారి బైక్ ఐ కెన్ సీ దట్. చూసిన కనిపించినారు బైక్. కళ్ళలో ఉన్నప్పుడు మనకు ఆ బైకే దిక్కు అనమాట. అడిగిన పోవాలంటే అది కనిపించినారు. మనం కూడా బండి అడిగో చెప్పిన వాళ్ళ దోస్తులు ఇంకా ఏం కూర్చుని తాగు ముందర పెట్టి తాగుదాంబా అని చెప్పేసి మళ్ళీ ఎక్కినారు. ఈ నెల కూడా ఎప్పుడో ఇచ్చారంట. ఎప్పుడో వచ్చేసి టిఫిన్ తిన్నారు. మళ్ళా ఇంకా నెక్స్ట్ టీ బ్రేక్ జస్ట్ ఒక 2 minutes అంతే. దగ్గరలో ఏదన్నా కనిపిస్తే ఆడ ఏడే ఉంది ఏదో ఎస్ఎస్ చాయ్ మూమెంట్ అంట. బొక్క మోడేడు ఆపట్లేదే. సర్లేపా అని ఫాలో అయిపోదాం. యాక్చువల్గా ఇప్పుడు ఇంతవరకు వైడ్ యాంగిల్లో ఉంది. అది 100 FPS ఉంది. సో ఇప్పుడు 60 FPS మార్చిన. ఎట్ వస్తుందో ఏమో. మొత్తానికైతే టీ టైంలో కొంచెం టైం స్పెండ్ చేసాము టీ తాగకుండా. నేను చెప్పినా కదా అది సెకండ్ టైం నేను పోవడం అని చెప్పేసి. ఫస్ట్ టైం పోయినప్పుడే నేను అనుకున్నాను బొక్క ఇడికి పోవడం అని. బట్ స్టిల్ అప్పుడు మేము అవి షేక్స్ అవి తాగినాము. సో అందుకే టీ ఏమన్నా బాగుంటుందేమో ట్రై చేసాం కానీ నాట్ సో గుడ్. ఆల్మోస్ట్ కొనకుండా రీచ్. ఇంకా మదనపల్లిలో కలుద్దాము. ఓకే బాయ్. ఒక చిన్న మిస్టేక్ గంట నుంచి నన్ను తిప్పుతా ఉంది. మదనపల్లికి యాక్చువల్గా వచ్చేటప్పుడు రోడ్లోంచి ఒక రైట్ తీసుకోవాలన్నమాట. నేను ఎందుకు మిస్ చేశానో ఆ రైట్ నాకే తెలియట్లే. ఏదన్నా లేదంటే ఏమన్నా అడ్డం వచ్చి నేను ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల మిస్ అయిందా లేకపోతే ఏంది అనేది నాకు తెలియదు. ఆల్మోస్ట్ 12 kilometers వెళ్ళిపోయినా. మళ్ళా అక్కడ నుంచి బ్యాక్ వచ్చి ఇదంతా ఏందో నేను ఎప్పుడు రాలే ఈ రూటు. సో ఏదేదో ఈ రూట్ అంతా రావాల్సింది వచ్చింది. అవ్వా సచ్చివాయ్. మ్యాప్ పెట్టుకొని యాక్చువల్గా అయితే ఇట్లా వస్తాం అనమాట. ఇట్లా వచ్చేస్తాము. అది రాకోకుండా నేను అటు వెళ్ళిపోయినా, అటు పక్కకి వెళ్ళిపోయినా. సో అబ్బా చితికిపోయినా. వీళ్ళు రిట్రీట్ అని ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అదే నేను చెప్పినాను కదా రిసార్ట్ లాగా ఉంటుంది అని చెప్పేసి. అక్కడ ఆగినారంట. అది ఇక్కడ నుంచి దగ్గరే జస్ట్ ఒక 1 or 2 kilometers ఉంటుంది. సో మనం కూడా ఇంక నేను ఆడికి వచ్చేసానులే దగ్గరలో ఉన్నాను చెప్పిన. నేను ఏదో ఈ దావా వచ్చే ఈ రోడ్డు ఎక్కేంత వరకు నాకు అసలుకి నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియట్లే నాకు. ఫైనల్గా అయితే ఆ సందు ఈ సందు దూరుకొని వచ్చిన అనమాట. ఆ ఒక్క వెనకాల ముందర ఏం వస్తానా ఏం రాలేదని చూసుకొని ఉమ్మొచ్చు కదా. ఏందో ఆడున్నారు. కైప్ ఉంది. ఇదే అని చెప్పి అట్లే ఉరుక్కుంటూ వచ్చేస్తూనే ఉన్నాం అన్నమాట. ఒక చిన్న మిస్టేక్. ఇంతకుముందు నువ్వు నేను వచ్చినప్పుడు అట్లా వెళ్ళా. నైట్ పార్టీలు చేసుకుని బాగుంటుంది ఇక్కడ. సో ఇప్పుడే తినేసాము, ఇంకా బయలుదేరినాం అనమాట. ఈ కెమెరాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఛార్జింగ్ చాలా తొందరగా ఎక్కిపోయింది. నేను తింటా పక్కన కూర్చొని పెట్టేసాను అనమాట ఛార్జింగ్.
16 నుంచి 97కి వచ్చేసింది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఇక బెస్ట్ థింగ్. ఓకే బాయ్స్, ఫుల్ ట్యాంక్ అయిపోయింది బ్రో, ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంకా ఈ వీక్ పని జరుగుతుంది ఆఫీస్కి పోనీకి దానికి దీనికి. మా అయితే ఒక 100 ఇంకా 80-90 కిలోమీటర్లు ఉంటుంది అంతే. బ్రేక్ శివరాయ్ గారు తిరిగి సరిగా బ్రేక్ పడట్లేదు అంట. దీనికి బ్రేక్ పడాలంటే కొంచెం టెక్నిక్గా తొక్కాలన్నమాట. సో అట్లా తొక్కితేనే పడుతుంది. సో నేనైతే ఇప్పుడు శివరాం గారు నాకు అన్నాడు. సో నా బండికి నేను మళ్ళీ డ్రైవింగ్ వచ్చేసిన. వాడు ఆ బండిలో ఎక్కినాడు. రాశిగాడు వెనకాల పిలియన్ రైడర్ ఫర్ శివరాం. ఫాలో అయిపోదాం బ్రో అంతే. నెక్స్ట్ స్టాప్లో వాటర్ తాగుదాం. చాలా ఫుల్ దప్పికేస్తున్నాయి. బాగానే వచ్చేసినాం, బాగానే అంత అలసట ఏం లేదు, సరదాగా అయిపోయింది. ఈ రోడ్డు కూడా నాకు తెలిసి కొత్తగా వేసినట్టున్నారు. ఇంతకుముందు చూసిన రోడ్ అయితే కాదు ఇది. ఇంతకుముందు అయితే మొత్తం అంతా రోడ్డు లేకోకుండా మట్టి రోడ్డు ఎక్కువ ఉండింది. వాళ్ళకంటే ముందు నేను అనుకున్నాను. కాకపోతే వాళ్ళు నన్ను ఎప్పుడు క్రాస్ చేసి వెళ్ళిపోయినారు. నేను ఒక చోట బ్రేక్ అని ఆపినాను. కాకపోతే వాళ్ళు నాకంటే ముందు వచ్చేసామని చెప్పినారు. సో నేను మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసుకుని బయలుదేరి వీళ్ళ దగ్గరికి వస్తున్నా ఇప్పుడు. మొత్తానికి అయితే ఇంకా ఇదే లాస్ట్ బ్రేక్ అని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా ఓన్లీ 34 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్కి. ఈ ఎండకి మొత్తం పులుసు అంతా కారిపోయింది అట్లా. దానికైతే హోస్కోట్ వరకు వచ్చేసినాం. ఇంకా ఎత్తలేదనే గెట్టింగ్ ఒక 40 మినిట్స్లో రీచ్ అయిపోతాం. సో కెన్ ఐ ఎండ్ మై వ్లాగ్ హియర్? నో, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఓకే, మోడరేట్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ పెద్దగా లేదు. లేదంటే కన్నా ఇవంతా మొత్తం ఫుల్ వెహికల్స్ ఉండే. యాక్చువల్గా నాకు ఇంకో రూట్ ఉంది. నేను అట్లా కాకుండా వీళ్ళతో పడిపోతాను. వీళ్ళ పేజీ దగ్గర వేసి అట్లా స్ట్రైట్ వెళ్ళిపోతా ఫీనిక్స్ మాల్ దగ్గర నుంచి. హోప్ఫుల్లీ ట్రాఫిక్ ఉండకుండా చాలు. ఇంకా 4:20 కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ట్రాఫిక్. మనం ఆ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఉంటే పోయి మూసుకొని ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ నాకంటే ముందు నా బైక్ కావాలి. పొగలు కక్కుతుంది. బ్రేక్ ప్యాడ్ సరిగ్గా లేదు. గట్టిగా అయిపోయింది. నేను రూమ్కి రీచ్ అయిపోయి మీరా ఏంటన్నా తిరిగేది? ఈడన్నా తిరిగేది? కమ్ హెల్మెట్ ఉంది శివరాం దగ్గర నాది. నెక్స్ట్ ఏం తీసుకుందాం? ఇదైతే నైట్ అట్లా వచ్చేసి తీసుకుందాము. లేదంటే తర్వాత ఎప్పుడు ఒకసారి వచ్చి తీసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర ఇంకో హెల్మెట్ ఉంది. రూమ్లో ఇంకా ఖాళీగా దండిగా ఉన్నాయి హెల్మెట్లు. కానీ అదైతే స్ట్రెస్ లాగకుండా తలకేకి ఉంటుంది బాగా కంఫర్టబుల్గా. అని అదే ఎక్సెల్ ఆడు పోతేనే అలా షోరూమ్ వాడు బైక్ తీసుకున్నప్పుడు వేరే సైజు కావాలంటే వాడు నో ఓన్లీ దిస్ సైజ్ ఓన్లీ అని చెప్పి అది కనిపించినాడు. అది ఎక్సెల్ కానీ తలకాయకి లూజ్ ఉంటుంది. నా తలకాయకే లూజ్ ఉంటుంది యాక్చువల్గా. జీవరంగా అయితే అది పెట్టుకుని బండి తోలప్పుడు ఏంద్రా ఇది ఎగిరిపోతుంది ఒకటేమైనా. ఇంకా ఒక ట్రిక్ చెప్తాను బట్టు అని చెప్పేసి పైన గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ ముందర కిందికి దించిన, హెల్మెట్ కొంచెం కిందికి ఉంచిన. దాని తర్వాత వాడు ముక్కు కదకపోయి యాడికి కదలే. అప్పటి నుంచి ఇంకా ఓకే అన్నట్టు పెట్టుకుని ఉన్నాడు. ఇంకా మా వాళ్ళు ఇక్కడ నుంచి తీసేసుకుంటారు లెఫ్ట్. వాళ్ళు సందులోకి దూరాలు ఆడు. బాయ్ మళ్ళీ స్టార్ట్ చేసినారు. జనాలు అయితే తగ్గరు అబ్బాయిడ. ఏదైనా సిచ్యువేషన్ కానీ జనాలు మాత్రం తగ్గరు. ఈసారి మాత్రం కొంచెం సెక్యూరిటీని పెంచినారు. వావ్,
ఈసారి సెక్యూరిటీని ఇచ్చినారు, లోపలికి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని మొత్తం చెక్ చేసి పంపిస్తా ఉన్నారు. అది ముందే ఇస్తుండొచ్చు కదా, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారులే మొత్తానికి. సారీ, పొద్దున్న 9 స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర. అట్లా ఇంకా 4:40 అయింది టైము రీచ్ అయ్యేసరికి. మొత్తం మన స్టాప్స్ లంచ్ అంతా కన్సిడర్ చేసుకొని ఇంత టైం పట్టింది. సో టోటల్గా ఎంత ఎన్ని అవర్స్ పట్టిందో కామెంట్ చేయండి ఇంకా కింద. ఏ పింక్ పూలు మళ్ళీ స్టార్ట్ అయినాయి, ఇవి వచ్చినాయి వాడిపోయి మళ్ళా వచ్చినాయి. ఓకే ఓకే, సీ యూ బాయ్. ఈ రోజుకి అంతే, ఇంకా బేబీని పైకి ఎక్కించేద్దాం. ఈ బండికి కొంచెం రష్ ఇవ్వాలి, మరి దారుణంగా వాంచినమాట. నింజా పక్కన పెట్టించిన. ఓకే గైస్, బాయ్.